బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈరోజు మధ్యాహ్నం నాటికి తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. శ్రీలంకలోని ట్రింకోలిమా, జాఫ్నా మధ్య అయితే ఈ తీవ్ర వాయుగుండం తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారుతుందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేశారు. ఈ తుఫానుకు ఒర్నబ్ అనే పేరు పెట్టాలని చెప్పేసి కూడా బంగ్లాదేశ్ అధికారులు నిర్ణయించినప్పటికీ కూడా పరిస్థితులు అనుకూలించకపోవడంతో అయితే ఇది తీవ్ర వాయుగుండంగా అయితే తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీని ప్రభావంతో శ్రీలంకలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే దీని ప్రభావం ఇటు ఇండియాపై కూడా ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ముఖ్యంగా ఆదివారం అంటే ఈరోజు చాలా ప్రాంతాల్లో తమిళ్‌నాడు అంటే దక్షిణ తమిళనాడు అలాగే దక్షిణ కేరళకు సంబంధించి కూడా అత్యంత భారీ వర్ష సూచన కూడా జారీ చేయడం జరిగింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఇటు ఏపీకి కూడా కాస్త వర్షపాతం ఉందని చెప్పేసి కూడా ఏపీ వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు సంబంధించి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మనం చూసుకోవచ్చు ఆదివారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అలాగే ఇటు చూసుకున్నట్లయితే పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక మనం చూసుకోవచ్చు తెలంగాణ విషయానికొస్తే తెలంగాణపై ఈ వాయుగుండ ప్రభావం అసలుకే ఉండదని. కానీ మనం చూసుకోవచ్చు తెలంగాణలో అయితే చలి తీవ్రత కొనసాగుతుంది. అయితే త్వరలోనే ఈ చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే ఈ తీవ్ర వాయుగుండం వల్ల శ్రీలంకతో పాటు తమిళనాడు, కేరళ అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమలో మాత్రం తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.